సిటీ ఇండియా న్యూస్ తెలుగు 33 జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మాబ్నార్ పట్టణ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 1-2 కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి 2025 వరకు అంటే దాదాపుగా 7-8 సంవత్సరం కాలం పాటు 8,250 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్ బేసిక్ మీద చదువుతూ ఉన్నారు. ఈరోజు స్కాలర్షిప్ రానందువలన విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విద్యార్థి చదువు కోల్పోయిండు, చదువు లాస్ అయినంటే అది విద్యార్థి తప్పు కాదు, ప్రభుత్వానికి తప్పు అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోవడం లేదు, ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు నిరుద్యోగులు ఏకమై తెచ్చుకోవడం జరిగింది. దాదాపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18-19 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు విద్యార్థుల స్కాలర్షిప్ల పైన ఊసలేదని పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్ల పైన ఆధారపడి చదువుతూ ఉన్నారు. ఈరోజు స్కాలర్షిప్లపై ఆధారపడుతున్న విద్యార్థులు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ వెళ్ళాలి అంటే ఇంటర్ కంప్లీట్ పూర్తయిన సర్టిఫికేట్ అవసరం. కానీ ఈరోజు పూర్తయిన సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే మీకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు, 50 నుండి 60 వేల రూపాయలు కడతా తప్ప మీకు సర్టిఫికేట్ ఇవ్వబడదు అని చెప్పేసి కళాశాల యజమాని ఇబ్బంది పెడతా ఉంది. అంటే ఆ యొక్క విద్యార్థులు స్కాలర్షిప్ విడుదల రాకపోవడంతో, ఫీజులు కట్టలేకపోవడంతో విద్యార్థులు విద్య సగంత్రాన బంద్ చేసి పొలాలకు కంపెనీలకు వెళ్తూ ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది ఓన్లీ దిక్సూచి ఒక ట్రయల్ లాగానే నేను భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థులు తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన అనుభవం ఉంది. 92లో నెదురుపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చింది విద్యార్థులే. అలాంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి కూడా మేము మినిమం హెచ్చరిస్తూ ఉన్నాం. 8,200 రూపాయల స్కాలర్షిప్ బకాయిలే ఉన్నాయి, తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు గడప దాటి బయటకు వస్తే ఏ క్షణాన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వస్తుందో కూడా తెలుసుకునే అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులపైన ధ్యాస పెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 90% పైగా ఈరోజు గురుకులాలు అద్దె భవనం నడుస్తూ ఉన్నాయి. ఏ ఒక్క బిల్డింగ్ కూడా సొంత భవనం లేని పరిస్థితి. ఈరోజు అధ్యాపకుల పోస్ట్ ఖాళీ ఉన్నాయి, ఎంఈఓ లేరు, రెగ్యులర్ డిఓ లేరు. విపరీతంగా విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉండు. మరీ దారుణం, తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి అంటే మందుకు మంత్రి ఉండు కానీ విద్యకు మంత్రి లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ నిర్మించాలి, స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ఎస్ఐపై విజ్ఞాపిస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ప్రశాంత్.